ఖర్చవుతాయని ఎన్హెచ్ఏఏ తెలిపింది. 8 వరుసల రోడ్డు నిర్మాణానికి సివిల్ కాస్ట్కు కిలోమీటర్కు రూపాయలు 60 కోట్ల వరకు అవుతోందని పేర్కొంది. రెండోసారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారత్మాలా పరియోజనకు బదులు విజన్ 2047 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2047 నాటికి చేపట్టాల్సిన ప్రాజెక్టులను ఇందులో డిజైన్ చేసింది. అప్పటికే పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని చేపట్టబోతుంది. అప్పటికి 6 వరుసల రీజనల్ రింగ్ రోడ్డు సరిపోతుందని నిర్ధారించిన నేపథ్యంలో రూపాయలు 18,600 కోట్లను ఉత్తర రింగుపై ఖర్చు చేయడం ఎక్కువ అవుతుందని తాజాగా గుర్తించింది. దీంతో ఖర్చును తగ్గించేందుకు 6 వరుసలను ఖరారు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణానికే రూపాయలు 9,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్కలేసిన నేపథ్యంలో 2 వరుసల రోడ్డును తగ్గిస్తే కిలోమీటర్కు రూపాయలు 15 కోట్లకు పైగా ఆదా అవుతుందని తేల్చింది. ఈ మేరకు అధికారులు చేసిన తాజా అంచనా ప్రకారం సివిల్ కాస్టు రూపాయలు 7,300 కోట్లు అవుతోంది. వెరసి భూసేకరణతో కలిపి 16,000 కోట్లతో ఉత్తర రింగు పూర్తవుతుంది. వచ్చే ఏడాదిలో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఒకేసారి 6 వరుసల రోడ్డును పూర్తి చేస్తారు. ప్రాజెక్టు డిజైన్ చేసిన కొత్తలో తొలుత 4 వరుసల రోడ్డు, భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగిన తర్వాత మిగతా 4 వరుసలు నిర్మించాలనుకున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్ణయాన్ని సవరించుకొని తొలుత 6 వరుసల రోడ్డు, భవిష్యత్తులో మిగతా 2 వరుసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. రోడ్డు వెడల్పును 6 వరుసలకే పరిమితం చేసినందుకు మొత్తం రోడ్డు ఒకే దఫాలో సిద్ధం కానుంది.